భారతదేశం అంతటా జరుపుకునే సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలోకి మకర రాశి మారడాన్ని సూచిస్తుంది. ఇది దీర్ఘ పగలు ప్రారంభానికి ప్రతీక. ఇది సాధారణంగా జనవరి 14 లేదా 15వ తేదీలలో వస్తుంది మరియు వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో మకర సంక్రాంతి అని కూడా పిలువబడే సంక్రాంతి భారతదేశం మరియు నేపాల్లోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే ముఖ్యమైన హిందూ పంటల పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి మకర మారడాన్ని సూచిస్తుంది. ఇది శీతాకాలపు అయినాంత ముగింపు మరియు పొడవైన పగటి ప్రారంభాన్ని సూచిసా. సంక్రాంతి యొక్క ముఖ్యాంశాలు: 1. పంటకోత వేడుక. ఇది పంటకోత కాలాన్ని సూచిస్తుంది. ఇక్కడ రైతులు సమృద్ధిగా దిగుబడికి కృతజ్ఞతలు తెలుపుతారు. 2. సాంస్కృతిక వైవిధ్యం. భారతదేశం అంతటా వివిధ పేర్లు మరియు ఆచారాలతో సంక్రాంతిని జరుపుకుంటారు. తమిళనాడుల మతపరమైన ప్రాముఖ్యత. చాలామంది ప్రజలు గంగా, యమున లేదా గోదావరి వంటి నదులలో పవిత్ర స్నానాలు చేస్తారు, ఎందుకంటే ఇది పాపాలను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కొత్త పనులను ప్రారంభించడానికి ఈ పండుగ శుభప్రదంగా పరిగణించబడుతుంది.